పిలుపు ఎంత విలువైనదో సమయానికి నువ్వు చేయాల్సింది కూడా అంతే విలువైనది. ప్రవక్తల మధ్యలో సౌల నువ్వు ఉన్నావు, బాగానే ఉంది, కానీ దేవుడు చెప్పలేదా ప్రవక్తల మధ్యలో ఉంటావు, ప్రవచిస్తావు, కానీ దాని తర్వాత దేవుని ఆత్మ నీ మీదకి బలముగా వచ్చింది కాబట్టి నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యు. ఈరోజు అడుగుతున్నా, దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడు? అందరూ సేవకులు అవ్వాలనా? కాదు. అందరూ నాయకులు అవ్వాలనా? కాదు. అందరూ పరిచారకులు అవ్వాలనా? కాదు. అందరూ ప్రవచన వరం ఉండాలనా? కాదు. రోజు నీ పిలుపు గురించి దేవుడు ఏర్పరచుకున్న దాంట్లో నీ కళ్ళ ముందు దేవుడు అవకాశాలు పెడతాడు. అవకాశాలు పెట్టాడని చెప్పాడు కూడా. ఫిలిస్తీన్లు ఉంటారన్నాడు. అక్కడ దేవుని ఆత్మ నిన్ను సంపూర్ణంగా అభిషేకించినప్పుడు అయా ప్రైవేట్ అనాయింటింగ్, పబ్లిక్ మేనిఫెస్టేషన్, అవకాశం వాడుకో అని చెప్పి దేవుడు ఎంత అద్భుతంగా సమయాలు స్పష్టంగా పిలిపించి పిల్లోడు చెప్పినట్టు చెప్తే అవకాశాన్ని తూలనాడాడే. నేను ప్రవక్తను అయిపోతా, నేను ప్రవక్తలాగా పాటలు పాడుకుంటూ ఉండిపోతా, నేను భజన చేసుకుని ఉండిపోతా, నేను వాయించుకుంటూ ఉండిపోతా. అరే సౌలు, నేను దేవుడు పిలుచుకుంది ఇంకో ప్రవక్తలాగా కాదే, దేవుడు నేను పిలుచుకుంది ప్రవక్తల గుంపులు ఉండడానికి కాదే, దేవుడు నేను పిలుచుకుంది ఇశ్రాయేలు ప్రజల ఏకైక రాజుగా ఏర్పరచుకుంటే అంత ఉన్నతమైన పిలుపుని కాదంటావా? ఎన్ని సంవత్సరాలు బ్రతం కాదండి, ఎన్ని సంవత్సరాలు బ్రతం కాదు. పిలుచుకున్న పనిలో నువ్వు సేవకుడే అవ్వాలని రూల్ లేదు, సేవకురాలే అవ్వాలని రూల్ లేదు.